హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఇంపార్టెంట్ లింక్స్లో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ అండ్ సెకండ్ రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అర్హుల అనర్హుల అనేది అయితే తెలిసిపోతుంది. సో అందులో మీ నేము ఉన్నట్లయితే సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అందులో మీ నేమ్ లేనట్లయితే మీరు అన్ఎలిజిబుల్ అనమాట. సో దానికి రీజన్ ఏంటి తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ వెరిఫికేషన్ స్టేటస్ చూసుకోండి. పక్కన అప్రూవ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ చివరగా మనకు రిమార్క్స్ అని ఉంటుంది. సో ఆ రిమార్క్స్లో అసలు ప్రాబ్లం ఏంటి, మీకు 45% కంటే తక్కువ ఉందా లేదా, మీరు సర్టిఫికేట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదా, ఎందుకు ప్రాబ్లం ఏంటి అనేది అక్కడ చెప్తారు. మీకు ఆల్రెడీ కాల్ అండ్ ఎస్ఎంఎస్ కూడా సెండ్ చేసే ఉంటారు అనుకుంటాను. సో ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు థౌజండ్స్లో లిస్ట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారో సో మొత్తం లాసెట్ పాస్ అయింది 12,000 స్టూడెంట్స్. సో అందులో ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది అప్లై చేసుకున్నారో సో వారందరి లిస్టు కూడా ఇక్కడ ఉందన్నమాట. ఫస్ట్ మనకు 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు, తర్వాత 5 ఇయర్స్ డిగ్రీ కోర్సు, తర్వాత ఎల్ఎల్ఎం స్టూడెంట్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఉంది. సో మీరు ఏ కోర్స్ అయితే ఆ కోర్సుకి చూసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనైతే ఇవ్వలేదు, పీడిఎఫ్ రూపంలో కూడా ఇది ఇవ్వలేదు మనం సెర్చ్ చేసుకొని మన పేరు ఉందా లేదా చూసుకోవడానికి. సో ఓపిక్గా హాల్ టికెట్ నెంబర్ని బట్టి మీరైతే చూసుకోండి. సో మీ పేరుతో వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ మనకి హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి. హాల్ టికెట్ నెంబర్ తర్వాత ర్యాంక్ చూసుకోండి. సో దెన్ సేమ్ ప్రొసీజర్ 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అండ్ ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ పేరు లేనట్లయితే మీరు క్యాండిడేట్ లాగిన్లో ప్రాబ్లం ఏంటి అనేది చూసుకోండి. సో అక్కడ కూడా అంతా ఓకే ఉంది, అయినా నా పేరు ఇక్కడ కనబడట్లేదు అనుకుంటే మాత్రం మీరు వారికి ఒక మెయిల్ సెండ్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు అండ్ ఒక ఫోటో కూడా స్క్రీన్ షాట్ తీసి అయితే అప్లోడ్ చేయండి అప్రూవ్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరిఫికేషన్ స్టేటస్ గురించి. సో వాళ్ళు దానికి రెస్పాన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా తర్వాత అప్డేట్ చేస్తామని అయితే చెప్పారు. సో ఇదండి మొత్తం. సో ఒకసారి అయితే చూసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.